మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. నిజామాబాద్ న్యాయస్థానంలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్న క్రమంలో ఒక అతను కిరోసిన్ డబ్బా తీసుకొని వచ్చిన పరిస్థితి. ఆయన వచ్చి చూడంగానే కిరోసిన్ మీద పోసేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి కోర్టు సిబ్బంది అప్పటికప్పుడే అలర్ట్ అయ్యి పట్టుకొని వచ్చి ఎందుకు చేసుకున్నావు అని చెప్పి ఆరా తీసి ఆయనని 1 టౌన్కు తరలించారు. లేకపోతే అసలు ఎందుకు న్యాయస్థానానికి న్యాయం కోసం ఆశ్రయించాలి, లేదా ఇంకా న్యాయం కావాలంటే అక్కడ సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా న్యాయస్థానానికి న్యాయం కోరి వస్తారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనుక్కోవాలి. న్యాయం కావాలని చెప్పేసి అక్కడ న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి తన పరిస్థితిని వివరిస్తే కనుక వాళ్ళు ఎలాగ ముందుకెళ్ళాలి ఏంటి అనేది సలహాలు చెప్తారు. ఆ విధంగా అయితే ఎవరైనా ఆ సలహాలు పాటించి న్యాయం పొందొచ్చు. కాకపోతే ఇక్కడ పరిస్థితి వేరులా ఉంది. న్యాయం కావాలని ఒక అతను తీసుకొచ్చి కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి తన మీద పోసేసుకుంటే న్యాయం జరిగిపోతుందా? అది కరెక్ట్ కాదు. ఏదైనా సమస్య ఉంటే దానికి చట్టపరంగా వెళ్తే వాళ్ళ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నర్సింగ్ వాళ్ళ తండ్రి ప్రభుత్వ కొలువు ఉండేది. ఆయన వ్యవసాయ శాఖలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అతను మరణించడంతో కూడా కారుణ్య నియామకం కింద నర్సింగ్కి రావాల్సినటువంటి ఉద్యోగాన్ని తన సోదరుడికి ఇచ్చాడట. ఈ నేపథ్యంలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడట. ఆయన పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయనను ఈ ఉద్యోగంలో పెట్టించాడట. ఈ నేపథ్యంలో ఆయనకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడట. మరి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయనకు పలుమార్లు అడిగినప్పటికీ కూడా ఇవ్వలేదట. ఈయన నర్సింగ్ అనే ఆయన ఆటో నడుపుకుంటాడు. ఈ నేపథ్యంలో మరి ఇట్లాంటి వాళ్ళ అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి గొడవని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరిష్కరించుకోవాల్సినటువంటి క్రమం ఉంటుంది. కాకపోతే అదంతా పక్క పెట్టేసి కోర్టు దగ్గరికి వెళ్ళి ఇలాంటి గాయిత్యం అది చాలా సమాజానికి కూడా మంచి పద్ధతి కాదు. సమాజంలో ఏదైనా సమస్యని పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఏదో పోయి అక్కడ కిరోసిన్ పోసుకుంటా తమకు న్యాయం జరిగిపోతుందంటే అది చట్టరీత్యా కూడా నేరంగా పరిగణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటారో వాళ్ళ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని కూడా న్యాయం జరిగేలా చూస్తారు. కానీ ఈ పద్ధతి ఏదైతే అవలంబిస్తున్నటువంటి ధోరణి పైన చాలా మట్టుకు కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. చెక్ ఇచ్చాడు. చెక్ 1 లాక్ తీసుకొని చెక్ ఇచ్చి ఒక నెల కోసం అని చెప్పి తీసుకున్నాడు. సరే అని చెప్పి ఇచ్చాను 1 లాక్. ఇచ్చిన తర్వాత ఏంటంటే 2 months తర్వాత వెళ్ళి డ్రా చేసుకోమన్నాడు. సొంత తమ్ముడేనా? సొంత తమ్ముడే. సరే అని చెప్పి అన్నాడు. డ్రా చేసుకోమన్నాడు. వెళ్ళి డ్రా చేసుకుంటే చెక్ బౌన్స్ అయింది. బౌన్స్ అయిన లెటర్ అప్పుడే తీసుకున్నాను. ఇదిగోండి చెక్ బౌన్స్ అయింది. సార్ నేను పోయినా 7-8 years కింద నుంచి అతను జేడీ ఆఫీస్ లో జేడీ ఆఫీసర్ ఎవరు నరసింహ సార్ అంట, మళ్ళీ శ్రీనివాస్ సార్ అంట, చారి సార్ అంట. వీళ్ళు స్టేషన్ కి ఫోన్ చేసి మావాడే అని చెప్పేసి వాళ్ళ జేడీ ఆఫీసర్ ప్రస్తుతానికి 3 years కింద కూడా ఇదే సందర్భం జరిగింది. కోర్టు ఎందుకు వస్తున్నాను సార్ ఇక్కడ అయితే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్. నేను న్యాయం చేస్తే మరి కిరోసిన్ ఎందుకు వస్తున్నావు కోర్టులో? పోసుకొని డైరెక్ట్ అవుతుంది సార్. ఇతను ఇప్పుడు ఆటో ఉన్నాడు సార్. చూడండి సార్, ఆటో నాకు మన ఫాదర్ జాబ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నాకు వస్తే అతనికి ఇచ్చాను సార్ జాబ్. నా పేరు నరసింహరావు. గౌతమ్ నగర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నేను. నిజామాబాద్కి నైట్ వచ్చాను సార్ నేను. నర్సింగ్ కోర్టు ఆవరణలకు ఎందుకు వచ్చావని అడిగితే ఆయన తమకు న్యాయం జరుగుతుందని చెప్పి కోర్టును ఆశ్రయించా అంటున్నాను. కోర్టును ఆశ్రయించే క్రమం ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి వాళ్ళు వారించినటువంటి నేపథ్యం మొత్తానికి అతనికి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎవరైనా కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక పద్ధతి ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా ఆ ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి.